మరి జాన్ వెస్లీ గారి సాక్ష్యము ఎప్పుడైనా మీరు విన్నారో లేదో కానీ చాలా అద్భుతము, ఆశ్చర్యము. నిజంగా దేవుని కార్యములు ఆ రీతిగా ఉంటాయి. మనుషులు కొన్నిసార్లు మనల లెక్క చేయరు, మనుషులు మనలా పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభుకి ఇస్తామో అప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి జాన్ గారు చాలా విధేయత కలిగిన వ్యక్తి, భయము భక్తి కలిగిన వ్యక్తి, ఎక్కువ ప్రార్థన చేసేవారు. నేను కూడా కరీంనగర్ నుండి ములుగు ప్రాంతానికి 1997లో నేను అక్కడికి వచ్చాను. నాకంటే ముందే అక్కడ నేను నడిపించే సంఘములో ఒక యవనస్తుడిగా ఉండి, నేను వచ్చిన తర్వాత ఆయన నాకు పరిచయమై నేను మరి సైకిల్ మీద ఆ ములుగు ప్రాంతంలో ఉండబడే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, మరి రాత్రి గృహ కూడికలు నడిపిస్తూ నైటే మేము సైకిల్ మీద వచ్చేది. కొన్నిసార్లు ఆయన బలహీనంగా ఉన్నా కూడా ఎప్పటికి నేనే నడపడం కాదు, నువ్వు కూడా నడుపుకున్నప్పుడు నన్ను కూడా ఎక్కించుకొని సైకిల్ మీద తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా పిల్లలను కూడా స్కూల్కి తీసుకొని వెళ్ళారు. ఆయన ఖాళీ సమయంలో ఏమాత్రం టైం పాస్ చేయకుండా మందిరంలో గంటలు గంటలు ప్రార్థన చేసేది, గంటలు గంటలు. మాకే ఆయన చేసే ప్రార్థన బట్టి ఒక్కొక్కసారి జాన్ వెస్లీ ఇంటికి పోయి రెస్ట్ తీసుకుపో అనేది. అంత మందిరానికి వెళితే ఆయనకు ఏం భోజనం చేసేదో ఏమి తినేదో మాకు అర్థం కాదు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత రండి భోజనం చేస్తారంటే, లేదు నేను మా అమ్మమ్మల ఇంటికి పోతా పాస్టర్ గారు అని వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయి ఆ రీతిగా మరి ఆయన ప్రభులో బలపడ్డారు. తర్వాత మరి నేటివ్ సంస్థలో కొద్ది కాలం వారు ట్రైనింగ్ ముందు వచ్చిన తర్వాత మరి నాకెందుకు అనిపించింది, ఇంకా అతన్ని ట్రైనింగ్ పంపించాలి, బలపరచాలని. నాకు ఒక సేవకుడు BCIలో పరిచయమైన సేవకుని ద్వారా, అతని రిఫరెన్స్ ద్వారా మరి తనను పంపించినప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి అద్భుతకరంగా మరి 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. అక్కడికి వెళ్ళి మంచి ఇంగ్లీష్ నేర్చుకొని, అసలు నేను డిగ్రీ చదివిన కానీ నాకు ఇంగ్లీష్ రాదు, ఆయన చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా నేర్చుకున్నాడు, చాలా అనుభవం కలిగి దీవెనతో ఆశతో ఆ ట్రైనింగ్ ముగించుకొని వచ్చారు. నిజంగా ఇవన్నీ ఎన్నో నిజంగా దేవునికి విధేయత, భయం భక్తి కలిగి, వైరాగ్యం కలిగి సవాలుగా తీసుకొని, వారి ఇంటి పరిస్థితులు బాగలేవు, అతని పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా పెద్దగా ఏమీ లేదు, కానీ నిజంగా దేవుడు తాను పట్టుకున్నాడు. కనుక తన జీవితాన్ని ప్రభువుగా సమర్పించినప్పుడు, అప్పగించినప్పుడు దేవుడు నిజంగా ఆ రీతిగా వీరిని ఆశ్రయించడము. అప్పుడప్పుడు మా ఆత్మీయ తండ్రి అంటే ఆత్మీయ తండ్రి అని చెప్తే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా చాలా వారు ఆశ్రయించబడ్డారు, దీవించబడ్డారు. మనకు అతను చూస్తే మనకంటే శారీరకంగా చూస్తే బలహీనుడే. ఇప్పుడు సపోజ్ ఈ పాస్టర్ గారు పరిగెత్తుతారు, ఈ పాస్టర్ గారు పరిగెత్తుతారా? పరిగెత్తారు. కానీ ఆత్మలో మనందరికంటే ఎక్కువ పరిగెత్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మన తన సాటి అయిన సహాయము దీవెనమ్మ గారిని ఇచ్చారు. దీవెనమ్మ గారిని జాన్ వెస్లీ గారికి ఇచ్చారు. ఆమెకి ఏమి కూడా చదువు రాదు, ఆమె అజ్ఞానము, ఈయనేమో శారీరకంగా బలహీనుడు. వీరిద్దరి జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు బలహీనుడైన తనను బలవంతునిగా చేసుకున్న దీవెనమ్మ గారు. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. అజ్ఞానములో ఉన్న దీవెనమ్మను జ్ఞానవంతురాలుగా చేసుకున్నాడు జాన్ వెస్లీ గారు. చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి. అదే దేవుని కార్యము. దేవుని వాక్యం ఏంటంటే జ్ఞానం సిగ్గుపరచడానికి అజ్ఞానం ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే లోకానుసారంగా అట్లా కనబడవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు శరీరమును పైరూపాన్ని చూడడు, కానీ ఆంతర్య పురుషుని చూస్తాడు, భక్తిని చూస్తాడు, భయమును చూస్తాడు. నిజంగా చక్కగా పాడుతుంది, చక్కగా వాక్యం చదువుతుంది, బోధిస్తుంది. ఎవరైనా సేవకులు వచ్చినా, గెస్టులు వచ్చినా చాలా ప్రేమగా చూస్తుంది. ఈ కుటుంబాన్ని బట్టి, ఈ భార్య భర్తలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును మహిమపరుస్తున్నాను, ప్రభువును ఘనపరుస్తున్నాను.